ముద్రగడ సంతాప సభలో బోండా టీడీపీ ఎమ్మెల్యే బోండా మాట్లాడుతూ త్వరలో విజయవాడలో నేను ముద్రగడ విగ్రహావిష్కరణ చేస్తానంటూ ఆయన వేదికమైన మాట్లాడి ఇది చాలామంది ముఖ్యంగా టీడీపీ చాలామంది చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించిన కొందరు ఓర్చుకోలేకపోతున్నారు. బోండా ఓమ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారంటే కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో బోండా ఓమ గారు అయితే మాట్లాడుతూ 2019లో మేము ఓడిపోవడానికి కారణము కాపు ఉద్యమమే. ఆ రోజు ముద్రగడ చేసిన కాపు ఉద్యమం వల్ల ఆ రోజు మేము ఇచ్చిన హామీని మేము నెరవేర్చలేకపోయాము. అడిగిన దానికి ముద్రగడని చిత్తహింసలు పెట్టి ఇబ్బంది పెట్టినందువల్లే మేము 2019లో ఓడిపోయాము. మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా అంతకన్నా ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు తిరగబడుతున్నారు కాపులు అంటూ కూడా బోండా ఉమ మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకు ఇలా మాట్లాడాడు బోండా ఉమ వివరణ తెలుసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆయన పల్లా శ్రీనివాసరావుకి మరియు మంత్రి నిమ్మలకి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. సో బోండా ఉమ అయితే మరి ఎందుకు ఇలా అంటే ముద్రగడ ఎప్పుడు ఏ రోజు కూడా అంటే ముద్రగడకి మరి ఏ రోజు ముద్రగడకి అంత అన్యాయం జరిగినప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు మరి ఎందుకు మరి టీడీపీ ఎమ్మెల్యే కరుడుగట్టినది బోండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే ప్రజల నాడి తెలుసుకొని అలా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి మోసపోయారని ప్రజలకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ ప్రజల్లో నాడిని బట్టి బోండామ్మ కూడా మాడుతున్నట్టుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు, వ్యతిరేకత అయినారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వినడం లేదు. ఊరికి పచ్చ మీడియాలో సీరియస్ అని వస్తుంది కానీ ఎక్కడ సీరియస్గా తీసుకున్నట్టు కూడా ఎవరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదు. సో బోండామ్మ అయితే మరి నిజంగా అది కౌడగట్టిన టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడనే చెప్పుకోవాలి. అలాంటి అతను చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేస్తున్నాడంటే ఎంత అసంతృప్తి ఉందో మనం అర్థం చేసుకోగలం. విజయవాడలో త్వరలోనే ముద్రగడ్డ పద్మనాభం గారి విగ్రహావిష్కరణ కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.